వెల్కమ్ టు జెనెక్స్ బ్యూటీ పార్లర్. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ 9390494955. సో ఈరోజు మనం వీడియోలో హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేస్తామనేది చూపిస్తున్నాము. సో హెయిర్ స్ట్రైట్నింగ్ కోసం మనం యూస్ చేసే ఎక్విప్మెంట్స్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే మనం ఈరోజు వాడుతున్న హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్ కంపెనీ వారి హెయిర్ స్ట్రైట్నింగ్ ప్రోడక్ట్ వాడుతున్నాం. సో ఇక్కడ మన క్లయింట్ యొక్క హెయిర్ వాల్యూమ్ బట్టి మనం 2 పౌచెస్ని మనం తీసుకున్నాము. 2 పౌచెస్ హెయిర్ స్ట్రైట్నింగ్ క్రీమ్ అండ్ ఒక న్యూట్రలైజర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లయింట్ యొక్క హెయిర్ బిఫోర్ స్ట్రైట్నింగ్కి ముందు ఎలా ఉందో స్క్రీన్ పైన ఒకసారి చూద్దాం. సో మన క్లయింట్ యొక్క హెయిర్ బిఫోర్ స్ట్రైట్నింగ్కి ముందు ఈ విధంగా చాలా కర్లీగా ఉంది. సో హెయిర్ స్ట్రైట్నింగ్కి ముందు మనం హెయిర్ని వాష్ చేయాలి షాంపూ తోటి. ఆ వాషింగ్ అయిన తర్వాత హెయిర్ మొత్తం కూడా బ్లో డ్రై చేసుకొని మనం హెయిర్ని సెట్ చేసుకోవాలి. చిక్కులు లేకుండా తలంతా దువ్వుకొని 3 పార్టీషన్స్గా విడతీయాలి. మన దగ్గర సెషన్ క్లిప్స్ తోటి ఈ 3 పార్టీషన్స్ని కూడా సెగ్రిగేట్ చేసి క్లిప్ చేస్తాము. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మనం సెషన్స్ చేసి సెషన్ క్లిప్ తోటి మనం ప్లగ్ చేస్తున్నాము. 2 పార్టీషన్స్ని తీసాం. ముందుగా 2 పార్టీషన్స్ని కూడా సెషన్ క్లిప్ తోటి ప్లగ్ చేసాము. సో ఈ విధంగా ప్లగ్ చేసుకున్న తర్వాత 3rd పార్టీషన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఏ విధంగా మనం హెయిర్ని సెగ్రిగేట్ చేస్తున్నామో. అలాగే కోమింగ్ కూడా మధ్య మధ్యలో చేస్తున్నాం, చిక్కు అనేది పడకుండా ఉండడం కోసం. ఈ విధంగా హెయిర్ని అంతా కూడా పార్టీషన్ చేసిన తర్వాత ఈ 3rd పార్టీషన్ నుంచి చిన్న చిన్న పార్టీషన్స్గా హెయిర్ని ఒక్క హెయిర్ ఫాలికల్ కూడా, ఒక్క వెంట్రుక కూడా వదలకుండా ప్రతి ఒక్క వెంట్రుకకి కూడా ఈ స్ట్రైట్నింగ్ క్రీమ్ అనేది మనం అప్లై చేసుకుంటూ రావాలి, చిన్న చిన్న లేయర్స్గా తీసుకుంటూ. ఈ క్రీమ్ అప్లికేషన్ అనేది మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని క్రీమ్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఫస్ట్ పౌచ్ అండి మనం కట్ చేసి వేస్తున్నాము బౌల్లోకి. దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం ఏదైతే పార్టీషన్స్ తీసుకున్నామో మనం కోమింగ్ చేసాం కదా, అయితే మీరు గమనించవచ్చు స్క్రీన్ పైన మనం 1 ఇంచ్ స్కాల్ప్ నుంచి వదిలి చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని హెయిర్కి మనం క్రీమ్ మొత్తాన్ని కూడా మనం అప్లికేషన్ చేస్తున్నాం. అయితే మీరు గమనించవచ్చు మనం అప్లికేషన్ చేస్తూ మధ్య మధ్యలో కోంబింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకు కోంబింగ్ చేస్తామంటే హెయిర్ అనేది చిక్కు పడకుండా ఉండడం కోసం మనం కంపల్సరీగా కోంబింగ్ అనేది చేయాలి. అయితే కోంబ్ అనేది టెయిల్ కోంబ్ అని అంటారండి. ఆ కోంబ్ మాత్రమే యూస్ చేయాలి. ఇదేంటంటే మనకి పార్టీషన్స్ తీయడం కోసం ఉపయోగపడుతుందన్నమాట. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు అప్లికేషన్ మనం అప్ టు డౌన్, డౌన్ టు అప్, ఇలాగా 5 టైమ్స్ అనేది 5 to 6 టైమ్స్ అనేది చాలా బాగా ప్రతి ఒక్క వెంట్రుకని కూడా వదలకుండా అప్లికేషన్ జుట్టుని లాగి బాగా అప్లై చేస్తున్నారు. ఎక్కడా కూడా మనం ఒక్క హెయిర్ని కూడా వదలకుండా అప్లికేషన్ చేస్తూ క్రీమ్ని మధ్య మధ్యలో కోంబింగ్ అనేది కంపల్సరీగా చేయాలి చిక్కు పడకుండా ఉండడం కోసం. అదేవిధంగా ప్రతి ఒక్క వెంట్రుకి కూడా హెయిర్కి అప్లికేషన్ అవ్వడం కోసం పూర్తిగా అప్లై చేసిన తర్వాత మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. సో ఇది మొత్తం కూడా క్రీమ్ సెట్ అవ్వడానికి మీకు 30 to 40 మినిట్స్ వరకు టైం పడుతుందన్నమాట. సో ఈ క్రీమ్ పూర్తిగా హెయిర్కి పట్టిందో లేదో తెలియాలంటే మీరు ఒక హెయిర్ ఫాలికల్ని అంటే ఒక వెంట్రుకని తీసినట్లయితే అది త్వరగా బ్రేక్ అయితే మీకు క్రీమ్ అప్లై అవ్వలేదు అని అర్థం. సో
అలా మనం చెక్ చేసుకోవాలి. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత క్రీమ్ మొత్తం కూడా హెయిర్ నుంచి వెళ్ళిపోయేలాగా బాగా హెయిర్ని వాష్ చేసుకోవాలి. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మనం ఏ విధంగా హెయిర్ని వాష్ చేస్తున్నామో. హెయిర్ని ఎలా పడితే అలాగా వాష్ చేయకూడదండి. హెయిర్ వాష్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఒక్క డైరెక్షన్లో మాత్రమే క్లీనింగ్ అనేది చేయాలి. మీరు చూడొచ్చు మనం పైనుంచి కిందకి వెళ్తున్నాం అంటే మొదలు నుంచి వెంట్రుక చివరి వరకు కూడా క్రీమ్ని వేళ్ళతోటి బయటికి తీస్తున్నాము. అలా మొత్తం క్రీమ్ అంతా పోయే వరకు వాష్ చేసి ఈ విధంగా టవల్ ర్యాపింగ్ అనేది చేయాలి. మీరు హెయిర్లో ఉన్న వాటర్ని పిండకూడదు. జస్ట్ నార్మల్గా హెయిర్ని తీసుకొని టవల్ తోటి ర్యాప్ చేసి మీరు బ్లో డ్రై అనేది చేసుకోవాలి. ఈ బ్లో డ్రై చాలా ఇంపార్టెంట్ అండి. మనం పూర్తిగా హెయిర్ని ఆరపెట్టకూడదు. కేవలం 70% మాత్రమే ఆరపెట్టాలి. ఒక 30% హెయిర్లో తేమ ఉండనివ్వాలి. ఎందుకు 30% తేమ ఉండాలి అంటే తడి పొడిగా ఎందుకు ఉండనివ్వాలి అంటే మీరు హెయిర్ని కంప్లీట్గా డ్రై చేసినట్లయితే మనం స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మనకి క్రీమ్ అప్లికేషన్ ఎంత ప్రాపర్గా అయిందనేది స్ట్రైట్నింగ్కి ముందే చాలా చక్కగా స్ట్రైట్గా హెయిర్ అనేది ముందు మీరు చూసినప్పుడు కర్ల్స్ అన్నీ కూడా పోయి చాలా చక్కగా కనబడుతుంది. సో ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోవడం కోసం మనం మొదటిగా ఏ విధంగా అయితే సెషన్స్ క్లిప్ తోటి పార్టీషన్స్ చేసుకున్నామో అదే విధంగా సెషన్స్ క్లిప్ తోటి 3 పార్టీషన్స్ అనేది చేసుకొని సేమ్ ఎలా అయితే మనం క్రీమ్ అప్లికేషన్ చేసామో ఒక్కొక్క థిన్ లేయర్స్గా హెయిర్ని తీసుకుంటూ అదే విధంగా మనం హెయిర్ని తీసుకొని ఐరనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్ స్ట్రైట్నర్ తోటి స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. సెషన్స్ క్లిప్ పెట్టేటప్పుడు కూడా మనం చాలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టకూడదు. చాలా వదులుగా సెషన్స్ క్లిప్స్ అనేవి పెట్టాలి. ఎందుకంటే ప్రెస్సింగ్స్ అనేవి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట మీరు ప్రెషర్ ఎక్కువ ఇచ్చినట్లయితే. సో ఇప్పుడు మనం చూసినట్లయితే 3 సెషన్స్ తీసాం. మీరు గమనించవచ్చు కేవలం స్ట్రైట్నింగ్ క్రీమ్కే హెయిర్ చాలా షైనింగ్గా చాలా అంటే చాలా షైనింగ్గా కనపడుతుంది. అండ్ కర్ల్స్ కూడా మీకు 90% వరకు మీకు కర్ల్స్ కూడా పోయాయి. సో ఇప్పుడు మనం ఇచ్చే స్ట్రైట్నింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్ట్రైట్నర్స్ మీకు మార్కెట్లో చాలా కంపెనీస్ దొరుకుతాయి. కానీ మనం ప్రొఫెషనల్ లేదా బ్రాండెడ్ స్ట్రైట్నర్స్ని వాడితే మీకు స్ట్రైట్నింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మనం 230 degrees అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ని కూడా ప్రతి ఒక్క వెంట్రుకని కూడా వదలకుండా మనం హెయిర్ అనేది స్ట్రైట్గా చేసుకోవాలి. అయితే స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు 3 విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని స్ట్రైట్నింగ్ చేయాలి. ఒకటి, హెయిర్ లేయర్స్ అనేది చాలా థిన్గా తీసుకోవాలి. 2, మీ యొక్క స్ట్రైట్నర్లో 230 degrees అనేది తక్కువగా ఉండకూడదు. అండ్ 3, మీరు ఇచ్చే ప్రెషర్, మీరు ఎంత ప్రెషర్ ఇచ్చి ఐరనింగ్ చేస్తే అంత బాగా కూడా స్ట్రైట్నింగ్ వస్తుంది. మినిమం టు మినిమం 5 to 6 times అన్న ఈచ్ లేయర్ని మనం ఐరనింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ లేకుండా మొత్తం హెయిర్ కూడా కంప్లీట్గా హెయిర్ అనేది స్ట్రైట్నింగ్ అయ్యి మీకు ఒక పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుందన్నమాట. అయితే స్కాల్ప్కి 1 inch వదిలి మీరు స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. లేదంటే స్కాల్ప్కి తగిలితే మీకు హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఆ హీట్కి. సో స్కాల్ప్ డ్యామేజ్ అవ్వకుండా మీరు మొత్తం హెయిర్ కూడా లేయర్స్గా తీసుకొని మల్టిపుల్ టైమ్స్ అంటే 5 to 6 times ప్రతి లేయర్ని కూడా స్ట్రైట్నింగ్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా ఫైనల్ లుక్ అనేది వండర్ఫుల్గా వస్తుంది. మీరు చూడొచ్చు ఎంత చక్కగా హెయిర్ అనేది షైన్ అవుతూ ప్రతి లేయర్ కూడా ఎంత స్ట్రైట్గా అయిందో. ఇలా స్ట్రైట్నింగ్ పూర్తయిన తర్వాత న్యూట్రలైజర్ అనేది మనం అప్లై చేస్తాం. న్యూట్రలైజర్ ఎందుకు అప్లై చేస్తామంటే స్ట్రైట్నింగ్ క్రీమ్లో అమోనియా కంటెంట్ అనేది ఉంటుంది. ఈ అమోనియా కంటెంట్ వల్ల మీ హెయిర్
లేదా మీ స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం, అలాగే మీ యొక్క స్ట్రైట్నింగ్ అనేది ఎక్కువ కాలం ఉండడం కోసం ఈ న్యూట్రలైజర్ని వాడతామన్నమాట. హెయిర్కి తగ్గ క్వాంటిటీని తీసుకొని ఈ న్యూట్రలైజర్ని మొత్తం ఏ విధంగా అయితే స్ట్రైట్నింగ్ క్రీమ్ మనం అప్లై చేసుకున్నామో అదేవిధంగా సెషన్స్గా పార్టీషన్స్గా హెయిర్ని తీసుకొని ప్రతి ఒక్క హెయిర్ ఫాలికల్కి మనం అప్లై చేయడం జరుగుతుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సేమ్ మనం మొదటిగా ఏ విధంగా అయితే స్ట్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసామో అలాగే న్యూట్రలైజర్ని కూడా ప్రతి ఒక్క వెంట్రుకకి అంటే ప్రతి ఒక్క హెయిర్ ఫాలికల్కి మనం అప్లై చేయడం జరుగుతుంది ఇక్కడ. సో సేమ్ ప్రాసెస్, క్రీమ్ ఎట్లా అప్లై చేశారో స్ట్రైట్నింగ్ క్రీమ్, న్యూట్రలైజర్ కూడా అలాగే హెయిర్ మొత్తానికి అప్లై చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ పూర్తయిన తర్వాత 10 to 15 minutes తర్వాత మీరు హెయిర్ వాష్ చేసి సేమ్ ప్రాసెస్ అప్ సైడ్ డౌన్ పైనుంచి కిందకి వెళ్ళాలి. కంప్లీట్ 100% బ్లో డ్రై అనేది ఇచ్చి మీరు ఎక్కడా పొడి లేకుండా బ్లో డ్రై ఇచ్చి కంప్లీట్ కోంబింగ్ అనేది చేసిన తర్వాత ప్రాపర్ కోంబింగ్ మీకు ఈ విధంగా పర్ఫెక్ట్ లుక్ అనేది మీరు చూడొచ్చు. సో ముందు మనం చూసినప్పుడు హెయిర్ ఎలా ఉంది, ఇప్పుడు స్ట్రైట్నింగ్ తర్వాత హెయిర్ ఎలా ఉందో మీరు కంప్లీట్గా గమనించవచ్చు. మీకు ఇంకొకసారి మొదటిగా మన క్లయింట్ హెయిర్ ఎలా ఉంది అలాగే స్ట్రైట్నింగ్ తర్వాత ఎలా ఉంది అనేది మీకు ఇంకోసారి చూపిస్తున్నాం. సో మీకు వీడియో నచ్చినట్లయితే మీరు కూడా స్ట్రైట్నింగ్ చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన నెంబర్స్ డిస్ప్లే అవుతూ ఉంది. వీడియో జరుగుతున్నంతసేపు మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.